నమస్తే. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం ప్రొద్దుటూరు అన్న విలేజ్లో ఉన్నాం. మనందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత దారుణమైన విషయం రైతు ప్రభాకర్ ఆత్మహత్య. సో ఆత్మహత్య కాదిది, దీని వెనకాల అనుమానాలు ఉన్నాయని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైనా అది ఆత్మహత్య ఇంకేమైనా జరిగిందన్నది ప్రభుత్వం తేల్చాలి, పోలీసులు తేల్చాలి. కానీ అసలు వివాదం ఎక్కడ జరిగిందన్న దానికి సంబంధించి మనం ఆల్రెడీ ఆ ప్లేస్కి వెళ్ళొచ్చాం. అక్కడ ఈ మత్స్యకార సంఘానికి సంబంధించిన కొంతమంది సభ్యులు ప్రభాకర్కి మధ్య కొంత వివాదం నడుస్తున్నది భూమి విషయంలో. సో చెరువు లోపలికి వచ్చిరని వాళ్ళు, లేదు ఇది మా భూమి అని ప్రభాకర్, ఇద్దరి మధ్య కొంత వివాదం నడిచింది. కానీ అక్కడ ఏ గలాట కానీ గొడవ కానీ జరగలేదు. తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు, మేమంతా బాగానే ఉన్నాం అన్నది అక్కడ ఉన్న రైతులు కానీ చేపలు పట్టుకునే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో డైరెక్ట్గా మనం ప్రభాకర్ ఇంటికే వచ్చినాం. సో ఇంటి దగ్గర మనం మాట్లాడుతున్నాం. నా ముందు కాళోజీ శ్రీనివాస్ కూడా ఉన్నారు. సో తను కూడా మేము ఈ విషయాన్ని అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వాళ్ళ ఛానల్ కాళోజీ తరపున వాళ్ళు వచ్చారు, మన ఛానల్ తరపున మనం వచ్చాం. సో మాట్లాడదాం. ఫ్యామిలీ అంతా ఉన్నారు. సో ఒకసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం, వీరభద్రం గారితో. నమస్తే అండి. సరే, ఈ సమయంలో మీరు మీ అబ్బాయిని కోల్పోయారు. సో వాళ్ళ మదర్ కూడా ఉన్నారు అండ్ ప్రభాకర్ భార్య ఉన్నారు. ప్రభాకర్ భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏం జరిగింది? మీకున్న సమాచారం ఏంది? అసలు ఎప్పుడు తెలిసింది చనిపోయిండని? నాకు గత 40 సంవత్సరాలు బట్టి ఇక్కడ 1986లో నేను కొనుక్కొని సార్ ఆ భూమిని. 1986 నుంచి నేను సాగు చేసుకుంటున్నా. 40 సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాలు అయితే నేను సాగు చేసుకోబట్టి నాకు భుక్తి అదే, నా కుటుంబ ఆధారం అదే. ఈ 40 సంవత్సరాల మంటి సాగు చేసుకునే భూమిలోకి ఈ సంవత్సరంలో చేప సొసైటీ వాళ్ళు వచ్చి ఒక 60 మంది 70 మంది కలిసి మూకుమ్మడికి కలిసి నా మీద, నా కొడుకు మీద దాడి చేశారు. దాడి చేసి, నీకు ఇక్కడ భూమి లేదు, అసలు నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు, కింద మేము ఉన్నాం, చెరువు మాదే, పై పక్క మా భూములే, నీకు దిక్కుంట కాడ చెప్పుకోపో, కింద 3 ఎకరాలు చెరువులోకి కలిపేస్తాం, పై 3 ఎకరాలు ఏమైనా ఉంటే గంతకింత ఉంటే మేము కలుపుకొని దున్నుకుంటాం, అసలు నీకు ఇక్కడ భూమి లేదు, నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు, నీకు అసలు నువ్వు ఉండటానికి లేదని తీసుకొచ్చి నా కొడుకుని నన్ను తీసుకొచ్చి, నా కొడుకు గొరిచెట్టు వేస్తుండే అక్కడ భూమిలో. గొరిచెట్టు వేస్తుంటే ఫోన్ చేసిండు, డాడీ ఇటు జరుగుతుంది రమ్మన్నాడు. రమ్మంటే నేను ఆటల బాటలు వెళ్ళిపోయినా, ఎవరు బండి తీసుకొని వెళ్ళిపోయే వరకు అప్పటికే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వర్క్ నడుస్తుంటే ఈ సభ్యులను 60 మందిని బతిందాడే. అయ్యా మరి ఏదన్నా ఉంటే మాట్లాడుకున్నాయి, ఇప్పుడు నీకొస్తే నీకు వదిలేస్తా, నాకొస్తే నాకు వదిలేయి, ఇప్పుడు నేను అసలు నీ అద్దులోకి అసలు నేను ఒక చెంటు కూడా రాలేదు, నాదేం కొద్దిగా ఉంటుంది కానీ అసలు నేను రాలేదంటే, అసలు నీకు ఇక్కడ భూమి లేదురా, నీకు దిక్కుండా కాడ చెప్పుకోపో, నువ్వు ఏం చేసుకోపో అని కొంతమంది వ్యక్తులు వాళ్ళు వెనకాల పుషింగ్ ఉండి నా మీద దాడి చేయించి నన్ను నానా హింసలు పెట్టారు. నా కొడుకుని నన్ను హింసలు పెట్టారు. పొలంలోనే అసలు నన్ను తీసుకొచ్చి, నా కొడుకుని నన్ను తీసుకొచ్చి ఏరే పొలంలో వేశారు. ట్రాక్టర్ ఆడనే ఉంది, నన్ను నా కొడుకుని తీసుకొచ్చి ఏరే పొలంలో పడేశారు. 60 మంది ఆడ, నేను ఇద్దరమే ఆడ. అసలు నాకు ఏరే సపోర్ట్ అసలు ఎక్కడ ఏం లేదు. నేను మరి ఇక ఎవరిని పిలిచి ఎన్ని రాజకీయాల్లోకి రాగానే ఒక 20 మంది తీసిపోతే వాళ్ళకి నాకు గొడవ అయింది. అందుకోసం అసలు నేను ఎవరికి పుయ్యదలుచుకోలేదు. ఇక మేమిద్దరం బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వస్తే అక్కడ వాళ్ళు వర్క్ చేస్తుంటే అసలు నాకు కడుపు మురిగిపోయినట్టుంది. అసలు నాకు బీపీ 70 సంవత్సరాలు ఉన్నాయి, ఆపరేషన్ అయింది. అసలు నేను తట్టుకోలేకపోతుంటే నా కొడుకు తీసుకొని వచ్చిండే ఇంటికి. తీసుకొని వచ్చిన తర్వాత కిషోర్కి ఫోన్ చేస్తే కిషోరు మాట్లాడదాం, కాంగ్రెస్ నాయకుడు కోరపాటి కిషోర్కి ఫోన్ చేసింది. అసలు మీరే ఫోన్ చేశారా? ఫోన్ చేసి మాట్లాడదాం లాగంటాడు, వాళ్ళు నిసిగొలుపుతాడు. ఇది జరిగింది. వాళ్ళు అంటున్నారు మీకే సపోర్ట్ చేసినట్టు కదా కిషోర్. ఇది అస్సలు పొరపాటు, ఆ మాట ఒట్టి మాట, అస్సలు అది ఒట్టి మాట. నేను నాకు ఎవడన్నా సపోర్ట్ చేసినట్టు, ఇప్పుడు మీరు వచ్చి సపోర్ట్ చేస్తుందంటే వాడి గొంతు నొక్కేసిండు. అసలు తహసీల్దార్ని కానీ, ఎంఆర్ఓని కానీ, ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో కానీ అసలు నాకు అప్లికేషన్ తీసుకున్నోడు లేడు, నన్ను మందలిచ్చినోడు లేడు, నాకు సహాయం చేసినోడు లేడు. 2 రోజులు తిరిగిన ఈ విధంగా. ఫస్ట్ రోజు గుర్రం నాగమల్లేశ్వరరావు అని బండి పెట్టిండు నాకు. ఏది వాళ్ళకి బండి పెట్టిండు, 210 పెద్ద బండి, అది అక్కడనే ఉన్నాయి 2 బండ్లు. ఆ 2 బండ్లు తీసుకొచ్చి నా పొలంలో వర్క్ చేస్తుంటే వాడు ఆగమని ఇంటికి పోయి బతిలాడుకున్నా. తల్లితో ఫోన్ చేయించిన, మేము లీజుకి ఇచ్చిన, మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు నాకు తెలియకుండా నా డ్రైవరు బండి వేసుకొని పోతారా, ఏదన్నా ఉంటే ఆగు, నీకు దండం పెడతారా, వాడు కాంగ్రెస్సే, నీకు
దండం పెడతారా, ఆఫ్ చేయరా, నా పొలం ధ్వంసం చేయొద్దు, నన్ను నష్టపెట్టొద్దు, నాది వస్తే నేను వదిలిపెడతానని చెప్పిన. ఇప్పుడు ఏదైనా ఉంటే సర్వే చేయండి, ఎంఆర్ఓని తీసుకొచ్చి సర్వే చెప్తే అసలు నేను ఒక సెంటు కూడా వద్దు, నాకు నా 7 ఎకరాలు 10 కుంటలు నాకు ఉంటే చాలు, నాకు అసలు ఎక్కడ ఎవడిది ఒక మీది 7 ఎకరాలే అంటున్నారా? 7 కాదు, ఇంకొక 3-4 ఎకరాలు, ఇంకో 4 ఎకరాల్లో వాళ్ళు అంటున్నారు. నాకు 7 ఎకరాలు 10 కుంటలకు అసలు ఒక సెంటు కూడా ఎక్కువ లేదు. వాళ్ళు సరే ఇప్పుడు సర్వే చేస్తారు, నేను తీసుకోండి సర్వే చేయించి తీసుకోండి అని ఆగమంటే. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి చనిపోవాలి అని అనుకునే పొజిషన్కి వచ్చిందంటే పెద్ద విషయమే జరగాలి వెనకాల. మీ కొడుకు గురించి మీకు తెలుసు, ఎంత ధైర్యంగా ఉంటాడో, ఏం చేస్తాడో, ఎట్లుంటాడో అన్నది. సో మీకు బాగా తెలుసు. సో చనిపోయే మందు దాగి చనిపోవాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది అన్నది. అంటే నా భూమి మీద దాడి చేశారు. వారం రోజులు జరిగింది ఇది. ఈ నాగమల్లేశ్వరరావుని బతిందాడుకున్నా కానీ అసలు నువ్వు పోయి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇయ్యి, ఈ పొక్లేను వానరు అసలు బతిందాడితే నువ్వు పోయి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇయ్యి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యి మాట్లాడదాం అన్నాడు. నాకేమో ఇట్లా చెప్పిండు, అటు మీరు కానివ్వండి అన్నాడు. ఇది అదే లేదు అస్సలు ఏ శత్రు నాకు నాగమల్లేశ్వరరావుకి ఈ ఇళ్ళకి ఇప్పుడు ఈ కిషోర్కి ఎలాంటి శత్రుత్వం లేదు, అసలు ఏ విధమైన శత్రుత్వం లేదు. మేము రాజకీయంగా అసలు ఎవరు జోలికి పోయేవాళ్ళం కాదు. మీరు ఏదైనా పార్టీలో ఉన్నారా? మీరేమన్నా? అస్సలు పార్టీ అనేది మాకు సంబంధం లేదు. నా పిల్లగాడు కానీ నేను కానీ ఏ పార్టీలో తిరగం. ఏదైనా ఉంటే ఓటేస్తాం, మొత్తం నా కుటుంబానికి అసలు ఏ పార్టీకి సంబంధం లేదు. అసలు పార్టీ అనేది అసలు మాకు లేదు. నా పిల్లగాడైనా నేనైనా కానీ. మందు తాగిన రోజు ఉదయం ఎక్కడున్నారు మీ అబ్బాయి? మందు తాగిన రోజు ఇప్పుడు మీ ఉదయం నుంచి ఏం జరిగింది? మందు తాగిన ఇది నా భూమి ఇట్లా జరుగుతుంది. వారం రోజులు జరిగింది ఇది. ఇప్పుడు ఈ వర్క్ వారం రోజులు జరిగింది. వారం రోజులు జరుగుతుంటే 2 రోజుల తర్వాత నేను ఇక తట్టుకోలేక, నాకెవరు అసలు వెనకాల అండలేరు. నేను నా కొడుకు తప్ప నాకు ఫలానా నిలబడ్డాళ్ళు అనేది అండలేరు లేకపోతే ఇక ఎవరన్నా ఒకళ్ళు అండ ఉండాలి నా వెనకాల. ఇప్పుడు అండ లేకపోతే మనం ముందుకు పోలేము కదా. నాకు అసలు ఏం తెలియదు. కనీసం కానిస్టేబుల్ మందులు ఇచ్చే స్థాయి కూడా నాది కాదు. ఇక ఓ రోజు పుల్లయ్య గారికి ఫోన్ చేసి పుల్లయ్య గారిని ఏడుండమన్నా అంటే పలానా చాటు అంటే మరి ఇట్లా సంగతి ఇటు జరుగుతుంది, మరి ఇట్లా నాకు సాయం చేయాలన్న. వస్తున్న పలాడు పోలీస్ స్టేషన్కి పోయినా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ ఇచ్చిన. ఆయన పక్కమటే ఆయన ఆగట్లేదు. ఇంకా స్పీడ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళకి హెచ్చరైతుంది తప్పితే అసలు ఆగే ప్రసక్తే లేదు. అసలు ఎవరు నన్ను మందలు ఇచ్చి నాతో మాట్లాడినోడు ఎవరు లేరు. అసలు స్పందనే లేదు సార్ నా మీద. కక్ష పొద్దున ఏం జరిగింది? పొద్దున మీ మీద కక్ష ఎందుకు పెట్టుకున్నారు? అసలు వాళ్ళ మనసులో ఏముంది నాకు తెలిస్తే కదా, నేను దాన్ని ఇది చేసుకుంటా. సరే ఇప్పుడు ఆ రోజు నేను ఏం చేసిందంటే ఇది ఆఫ్ చేయటానికి కోసం ప్రయత్నం చేసి 1వ తారీఖు రోజు ఉదయం 8ంటికి నా కొడుకు నేను కలిసి ఒక స్టే తీసుకుందామని బయలుదేరిన. నాకు పొలాన్ని కాపాడుకోవడం కోసం స్టే తీసుకుందామని బయలుదేరిన. కోర్టుకు వెళ్దామని బయలుదేరి పుల్లయ్య గారిని నాకు కొంచెం వెనకాల ఈ ఫలానా అని తెలియదు. అసలు నేను రాజకీయాల్లో కానీ ఒక కానిస్టేబుల్ స్థాయి కూడా నేను పోయే శక్తి కాదు. నా కొడుకు కూడా అదే. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మేము అందరం కలిసిపోయాం. మేము వస్తాను పొమ్మన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఒక లాయర్ని కలిసిన, సీనియర్ లాయర్ దగ్గర తీసిపోయి కూకోబెట్టిన తర్వాత ఒక 20 నిమిషాలు నాకు ఇచ్చిండు. ఏంటి అపాయింట్మెంట్. ఆయన సీనియర్ లాయర్ అపాయింట్మెంట్ ఇస్తే ఆయన ఏమన్నాడు, నా పరిస్థితి ఇది సార్ అని మీకు చెప్పుకుంటే నువ్వు ఆఫ్ చేయాలంటే ఇక్కడ ఏదన్నా ఉంటే ఒక 25,000-30 ఏళ్ళతో వస్తుంది, నీకు సివిల్ కోర్టులో వేసింది నీకు పని చేయదు, ఏదన్నా ఉంటే హైకోర్టుకు పోవాలా అని వాస్తవం చెప్పాను. తీసుకుంటారు ఎవడో ఒకటి రూపాయి కోసం తీసుకుంటాడు, తూత్పాలేసి గారు తీసుకుంటారు, కానీ నాకు నీ రూపాయి అవసరం లేదు, రూపాయి కోసం చేసేవాడిని కాదు, న్యాయం చేయటానికి నేను నిలబడి ఉండా, ఇప్పుడు నీకు అన్యాయం జరగటానికి లేదు అని ఆయన వాస్తవం చెప్పిండు. వాస్తవం చెప్పిన తర్వాత నేను
మరి ఈ హైకోర్టుకు పోతే ఎంత ఇస్తారన్న. హైకోర్టుకు పోవాలంటే ఇక్కడ నువ్వు అక్కడ 1,00,000 పైన అయితే 1,00,000 పైన అనుకొని పో, 1,50,000 దాకా అనుకొని పో అన్నాడు. అంటే ఇక నేను మరి ఈ లోపల ఏ కార్యక్రమం ఏం చేయాలని అడిగాను. అడిగితే ఇప్పుడు ముందు కలెక్టర్కే పిటిషన్ ఇవ్వాలి, ఎంఆర్ఓకి పిటిషన్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వాలి, 3 పిటిషన్లు ఇవ్వాలన్నాను. 3 పిటిషన్లు ఇవ్వాలంటే 3 పిటిషన్లు సరే ఇప్పుడు దీనికోసమైనా పిటిషన్ ఇవ్వాలి, ఇవ్వకపోయినా పిటిషన్ ఇవ్వాలి, ఎట్లయినా పిటిషన్ ఇవ్వాలా, ఎట్లా అయితే అట్లా జరుగుద్ది, పోదాం పొమ్మని పిటిషన్ కలెక్టరేట్లో పిటిషన్ ఇచ్చిన. ఇక పోయి కలెక్టరేట్కి వచ్చిన కాడ నుంచి డైరెక్ట్గా కోర్టు కాడ నుంచి డైరెక్ట్ కలెక్టరేట్కి వచ్చిన. కలెక్టరేట్కి వచ్చి కలెక్టరేట్లో అది అప్లికేషన్ రాసిపించి నేను నా కొడుకు పుల్లయ్య గారు వెళ్ళిపోయింది, ఏ పని ఉందని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను నా కొడుకు ఇద్దరమే మిగిలి నా కొడుకు నేనే ఉన్నాయిగా. అప్లికేషన్ ఇవ్వబోయే వరకు 1:30 అయింది. 1:30 అయితే ఈ కలెక్టర్ గారు వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఇప్పుడు నేను ఈ చేసిన ఏది ఆన్లైన్ చేస్తే ఆన్లైన్లో ఒక మెసేజ్ వెళ్ళిపోద్ది, మీరు వెళ్ళిపోండి, ఎడైతే కలవడు అని అక్కడ కొంతమంది చెప్పారు. చెప్తే కాడ నుంచి బయటకు వచ్చి ఈ దాంట్లోంచి కలెక్టరేట్లోంచి బయటకు వచ్చిన తర్వాత లాస్ట్ దాని దగ్గర ఇద్దరు నిలబడ్డాం, నా కొడుకు నేను. అప్పటికి నా కొడుకు అసలు కనీసం టిఫిన్ కూడా చేయలేదు. నేను టిఫిన్ చేసిన, బీపీ ఉంది, నాకు బీపీ ఉంది, నేను టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్ చేయకుండా ఇక అట్లా ఇద్దరం కలిసి ఏం చేద్దామన్నాడు. కలెక్టర్కి ఇచ్చిన పిటిషన్, ఎంఆర్ఓకి ఇచ్చిన, మరి మనం పోలీస్ స్టేషన్లో ఇస్తున్నాం. పిటిషన్ ఇచ్చి ఇంటికి పోదాం, ఇద్దరం బండి ఎక్కిపోదాం అన్న. నాకు లోకల్లో పని ఎందుకు కొద్దిగా నేను చూసుకొని వస్తా, నువ్వు వెళ్ళిపో, నువ్వు అక్కడే ఉన్నావుగా, మరి నువ్వు పని చూసుకొని వెళ్ళిపో అన్నాడు. అంటే నేను నిజమేనే ఎవరితో మాట్లాడుతున్నాం, ఏమన్నా ఇప్పుడు వాళ్ళతో ఏమన్నా మాట్లాడే ఏమన్నా ఆపజేయించే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళ ఆలోచన అట్టుందని నాకు అనిపించింది. సరే నువ్వు పోయి నీ పని చూసుకో, నా పని నేను చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళిపోతున్నంటే మధ్యకి వచ్చిన తర్వాత నేను ఆటో, ఇప్పుడు అక్కడ నుంచి కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కి చింతకాని 2 సార్లు 2 పిటిషన్లు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోదామని వచ్చిన. 2 పిటిషన్లు జిరాక్స్లు పెట్టి ఇట్లా ఎంఆర్ఓకి పిటిషన్ ఇచ్చిన. వచ్చి అది నేను మధ్యకి వచ్చిన తర్వాత ఫోన్ చేసిండు, ఏడున్నా నాన్న అన్నాడు. ఫలానా ఆటోలో నేను ఇంటికి పోతాను అన్న. పో అన్నాడు. ఇది లాస్ట్ మాట, నాకు అసలు ఏం చెప్పలే. పో అన్నాడు. నేను మరి ఇట్లా చేసుకుంటాను నేను అనుకోలేదుగా. వెళ్ళి వచ్చిన, ఎంఆర్ఓకి పిటిషన్ ఇచ్చిన. ఎంఆర్ఓ టేబుల్ మీద పెడుతుంటే నేనేం చేసినాయా, నేను వచ్చి నీ మీద వాళ్ళ మీద ఫైట్ చేయలేను, నేను ఆఫ్ చేయలేను, నా వల్ల కాని పని అన్నాడు. అయినా కానీ పిటిషన్ బల్లా మీద పెట్టి దారిని పడి వచ్చింది. తీసుకోండి మరి బల్లా మీద పెట్టుకోండి మరి అంటే పెట్టి వెళ్ళిపోయాడు. ఇంతే అన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ఇక ఆయన అటు వెళ్ళిపోయింది, మీరు ఇంటికి వచ్చారు. ఇప్పుడు అది ఎక్కడ జరిగింది అది? ఇప్పుడు పిటిషన్ ఇచ్చిన, ఎంఆర్ఓకి పిటిషన్ ఇచ్చిన చింతకానిలో. ఇక్కడ చింతకాని పోలీస్ స్టేషన్లో పిటిచింది. చింతకానిలో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఎస్ఐ లేడు, ఇప్పుడు ఆయన ఏఎస్ఐ ఎవరు ఉన్నారు. ఆ ఏఎస్ఐకి పిటిషన్ ఇస్తే మేము చేసేది ఏమి లేదండి, ఎంఆర్ఓ స్పందించాలి, మేము చేసేది ఏం లేదు, వాడి చేతులు ఇచ్చేసిండి, వీడి చేతులు ఇచ్చేసిండి, ఇద్దరు చేతులు ఎత్తేసారు. ఇద్దరు చేతులు ఎత్తేసేవరకు ఇక నేను బయటికి వెళ్ళి వచ్చిన. నేను అప్పుడు కనీసం అన్నం తినలేదు, ఏదో ఇట్లా తిరుగుతున్నాయిగా, ఈ రకంగా పిచ్చివాళ్ళలాగా తిరుగుతుంటే ఇక ఇద్దరం బయటకు వచ్చిన తర్వాత ఇక మధ్యకు బయటకు వచ్చి నిలబడితే మా కొడుకు మధ్య ఫోన్ చేసాడు, మావయ్య ఆడవాడు. అంటే చింతకాయలో ఉండరా అన్న. నువ్వు ఒక్క నిమిషం కూడా, ఒక సెకండ్ కూడా కదలకుండా ఆడనే ఉండు, నేను ఒక 10 నిమిషాల్లో నీకు అడుగుతున్నాను. ఆళ్ళపాడు నుంచి 20 నిమిషాల్లో వచ్చాడు. 20 నిమిషాల్లో వచ్చి నా కాడికి వచ్చి, మామయ్య మరి ఇట్లా బావ మంది తాగిందని నాకు ఫోన్ చేసిండు. ఎవరు ఫోన్ చేశారు? మా కొడుకు బామర్ది.
కొడుకు బామర్ది ఫోన్ చేసిండు, మా కొడుకు బామర్ది ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి, మరి ఇటు సంగతి ఇది సంగతి, నువ్వు ఎక్కడ కదలొద్దు. అది కాదు, ఇప్పుడు నీ దగ్గరికి బండి వేసుకుని ఆయన వచ్చిండు కదా, నేను తీసుకుపోదామని. అప్పటికి రాలే, అప్పటికి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఇక నువ్వు ఆడనే ఉండాలి అంటే నేను సెంటర్లో నిలబడి ఉన్నా. సెంటర్లో నిలబడి మరి ఇది సంగతి అని ఇక నాకు కావాల్సిన వాళ్ళకి ఫోన్లు చేస్తుంటే ఇటు సంగతి అని వాడు 20 నిమిషాల్లో వచ్చాడు. 20 నిమిషాల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు చింతకాని పోలీస్ స్టేషన్లో ఏదేదో దొంగలను పట్టుకునేది ఏదేదో ఉంటుందంట, దాన్ని ఏమంటారు డాడీ, అదేదో ఉంటుందంట, మిషన్ ఉంటుందంట. అది దాని ద్వారా ఏదన్నా ఉంటే ఇప్పుడు మా బావ ఎట్లా మందు తాగిండంట, దాన్ని బట్టి నాకు అసలు అది తెలియదు. దాన్ని నువ్వు పెట్టమని దాని ద్వారా పట్టుకొని మా బావ జీపీ అది లొకేషన్ చూడడానికి, లొకేషన్ చూడటం కోసం దాన్ని నువ్వు చేయంటే చింతకాని పోలీస్ స్టేషన్లో ఇలా మాకు సంబంధం లేదు, మీ బావ మందు తాగినే లేదు, నువ్వు మందు తాగినే లేదు, మాకు సంబంధం లేదు అంటారు. మాకు సంబంధం లేదంటే మరి అసలు గత్యంతరం లేదు. అది ఏరే వాళ్ళ బోనకల్లు ఫోన్ చేసిండు, వాళ్ళ బోనకల్లు నియోజకవర్గం మండలం బోనకల్లు ఫోన్ చేసి పలానా కాదు ఇప్పుడు మీ అబ్బాయి మందు తాగిన విషయము ఎవరికి చెప్పారు, ఫస్ట్ ఎవరికి తెలిసింది? మీ తమ్ముడికి తెలిసింది కదమ్మా, మరి మీ తమ్ముడికి ఎవరు ఫోన్ చేశారట? మా బావే చేసిండు, మా ఆయనే చేసి చెప్పిండట, పిల్లగాళ్ళ జాగ్రత్త మీ ఎక్కని చూసుకో అని మా తమ్ముడికి చేసిండట. మా ఆయన చేయగానే ఎమ్మటే వెళ్ళిపోయిండట, అక్కడ ఉన్న కాడికి వెళ్ళిండంట మా తమ్ముడు. సో మీరు వెంటనే బాడీ దగ్గరికి వెళ్ళిపోయారా? అసలు ఇక అప్పటికే ఇక మెసేజ్ ఇవ్వలేదు వాళ్ళు. మెసేజ్ ఇవ్వకపోతే బోనకల్ ఫోన్ చేసిండు, వాళ్ళు 10 నిమిషాల్లో ఇచ్చారు ఆ మెసేజ్ని. పలానా చాట పలానా చెరుకూరు మామిడి తోట దగ్గర తాగి పండుకున్నాడు, ఇది సంగతి అని మెసేజ్ ఇచ్చారు. వాళ్ళు లొకేషన్ చెప్పారు. లొకేషన్ చెప్తే నా కాడికి వచ్చి ఇది సంగతి మామయ్య ఇటు జరిగింది, మనం వెళ్ళిపోదాం చెరుకూరు మామిడి తోట కాడికి వెళ్ళిపోదామని ఇక నేను మా అల్లుడు వచ్చిండు నా కాడికి. మా అల్లుడు వస్తే మా అల్లుడు ఒక బండి మీద వాళ్ళు ఒక 2-3 వచ్చారు, అందరం ఒక 5-6 కలిసి వెళ్ళిపోతుంటే ఇక చెరుకూరు మామిడి తోట కాడికి పోయేవరకు అసలు మా వాడు ముందు వెళ్ళిపోయాడు నా మీద ఒక 5 నిమిషాలు, జస్ట్ ఒక 5 నిమిషాలు కూడా లేదు, 5 నిమిషాల్లో ముందు వెళ్ళిపోయి స్పాట్లో పోయి బావా అని కొట్టిండట. అంటే అటు ఇటు కదిలిచ్చినా కానీ కథ అది హా అంట. ఇక అంతవరకే. మామిడి తోట ఎవరిది? చెరుకూరు మామిడి తోట అని ఖమ్మం, అది మా అక్కడ కిషోర్ గారి పాత్ర అనేది అసలు దాన్ని ఇప్పుడు మనం రాజకీయంగా మనం చెప్పటం అది బయట. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ విషయం ఏంటంటే ప్రభాకర్ రావు కిషోర్ ఇప్పుడు బలంగా ప్రచారం జరుగుతుంది. అసలు కిషోర్ కు దీనికి ఏం సంబంధం? కిషోర్ అంటే ఇప్పుడు గతంలో అంతకుముందు అంటే నాకు ఆయనకి ఏం కక్షలు లేవు. ఇప్పుడు ఆయన ఈ 60 మందిని చూసుకొని నాకు 120 ఓట్లు వస్తే ఈ 40 మంది 4 ఓట్లు ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్టుకుంది. నేను వాస్తవం చెబుతున్నా, అబద్ధం ఆడిన అసలు నాకు అబద్ధం ఆడటం రాదు, నా జన్మ హక్కు అది. నేను కాంగ్రెస్ కోటేసిన, నేను మొన్న పోయిన ఎన్నికల్లో 2 సార్లు కూడా కాంగ్రెస్ కోటేసిన. మీకేమన్నా చెప్పిండ్రామా? అంటే మీకు ఏం తెలియదు? అసలు ఏమీ చెప్పలే, ఉదయం వెళ్ళేటప్పుడు ఏమీ చెప్పలే. అసలు మంచిగానే ఉన్నాడా? అంటే మంచిగానే మాట్లాడు అంటే మంచిగానే ఉంటానులే కానీ అన్నం తింటల్లా, సరిగా నిద్రపోవట్లే, డల్లుగా ఉంటాడు. ఇంట్లో ఏమీ చెప్పలే మాకు వెళ్ళేటప్పుడు ఉదయం. అంటే ఆత్మహత్య చేసుకునేంత అట్లాంటి మైండ్ సెట్ అట్లా ఏమైనా అనిపించిందా మీకు ముందు రోజు రాత్రి కానీ అంతకుముందు కానీ? నాకేమనిపించలే, అట్లా అనిపించలే. అట్లా అనిపిస్తే మావే చెప్పేదాన్ని, నేను వెమ్మటే ఉన్నాడు కదా చెప్పేదాన్ని నేను. ఇక అనుమానాలు ఉన్నాయా? ఆయన మందు తాగిండా లేకపోతే ఇంకెవరైనా ఏదైనా చేసి ఉంటారన్న అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. నా కొడుకు ఇప్పుడు అదంతా చూసి అసలు తట్టుకోలేకపోయింది సార్. ఇప్పుడు 60 మంది వాళ్ళు 60 మంది ఇప్పుడు వాళ్ళు తీయంగా కూడా 4-5 ఎకరాలు మిగిలినా కానీ రేపు దాంట్లో పోతే 20 మంది రేపైనా వచ్చి దాడి చేస్తారు.
వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే క్లియర్ గా మాకు ప్రభాకర్ రావు చిన్న సమస్య, అది చనిపోయేంత సమస్య కాదు, పరిష్కరించిన సమస్య. అక్కడికి వెళ్ళొస్తున్నాయి ఇప్పుడు చెరువు దగ్గర. చిన్న సమస్య. మాకు మేము రోజు కలిసి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మాకు అంత పగలేం లేవు, చెప్పుకున్నంత పగలేం. మరి అట్లా ఎందుకు తీసినావు నువ్వు? అట్లా ఎందుకు తీసినావు? ఎందుకు తీసినావు? అసలు దీని వెనకాల ఆయన సంబంధం లేదు, ఆయన వెనకాల ఎవరు ఉండి చేయించారు? లేదు లేదు, వాడు కావాలని కక్షితం చేసింది, కావాలని కక్షితం చేసిండు. సరే చేను దగ్గర పక్కకి వెళ్ళారు, మరి దారి ఎందుకు తీసారని చేలో ఒక సందేశం దీనికి, ఒక సందేశం, నాది నా భూమి తప్ప అదే అడుగుతారు ఇప్పుడు, అదే అడుగుతారు. నా 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 భూమి తప్ప అసలు ఎవరిదైనా ఒక కంగళం కూడా టచ్ చేయలేదు. నా భూమి తప్ప ఎవరిదైనా ఒక కంగళం కూడా టచ్ చేయలేదు. మీరు అక్కడ పోయి చూడండి. ఇప్పుడు నా భూమిలోకి పోయే దారి, ఇప్పుడు నా భూమి తీసేశారు తప్పితే నన్ను అసలు ఎవరిదైనా ఒక పలానోడి టచ్ చేశారని చూడండి ఒకసారి. మీరు ఇంక్వైరీ ఇప్పుడు మీ అబ్బాయి ఫోనేనా అది వీడియో తీసింది? ఆ ఫోనే వచ్చి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు? మా అబ్బాయిదే కానీ వాడు ఇది చేసింది కాదు. అంతకుముందు 4-5 సంవత్సరాలు బట్టి నడిచేది. ఇప్పుడు ఆ ఫోన్ తీసుకురా డాడీ, 4-5 సంవత్సరాల మంచి వాడుతుండు. ఆ ఫోన్ ఆ రోజు తడిసింది, అంత ముందు రోజు తడిసింది. తడితే అది పని చేయట్లే. పని చేయకపోతే ఇప్పుడు ఈ సిమ్ మార్చిండా? సిమ్ తీసి ఈ మా బిడ్డని అడిగిన, మా బిడ్డ ఇంటి పక్కనే ఉంటుంది, మా బిడ్డని ఫోన్ అడిగితే అమ్మా మరి ఇట్లా తమ్ముడు ఫోన్ పని చేయట్లేదు, ఆ నుంచి మాట్లాడటానికి. అబ్బాయి ఫోన్ ఇది? అబ్బాయి ఫోన్ ఇది పాతది, ఖరాబ్ అయింది. ఈ దీంట్లో సిమ్ తీసి దాంట్లో వేసుకోండు. ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీస్ పోయేదాకా ఈ చేతిలో ఫోన్ ఉంది. ఇది కాదు, అది ఆ ఫోన్ పెద్ద ఫోన్, అది ఇంకా పెద్దది, మంచి ఫోను. ఇప్పుడు దాన్ని తీసుకొని సిమ్ మార్చుకొని నాకు సాయంత్రం నా సిమ్ నాకు తీసుకుంటలేదు అంటే రిపేర్ చేయించుకుంటాంలే నేను చెప్పిన, నా బిడ్డకి చెప్పిన. ఇక ఆ ఫోన్ తీసుకోండు, ఇక ఇద్దరం వెళ్ళిపోయాను. అది ఆ ఫోను ఇక అట్లా వేసుకొని పోయిండు. సెల్ఫీ వీడియో తీసుకొని. సెల్ఫీ వీడియోనా? కాదు, ఎవరో వీడియో తీసిరా అని అంటున్నారు. అది సృష్టి. నేను 100% నన్ను 12 గంటలు టార్చర్ పెట్టారు. అది రాజకీయ ఒత్తిడా ఏరే ఒత్తిడా నేను అన్నాను, అది నేను చెప్పట్లేదు. నన్ను 12 గంటలు టార్చర్ పెట్టారు. ఏమని? ఆ ఒక్క మనిషిని తీసే, మిగతా వాళ్ళని అందరి పేర్లు పెడతాం. ఇంకో 2 పేర్లు పెట్టినా పెట్టను, ఇంకా 10 మంది పేర్లు. ఎక్కడ జరిగింది ఇది? మీ ఇట్లా ఎప్పుడు బెదిరించారు మిమ్మల్ని? పోలీస్ స్టేషన్లో నా కొడుకు చచ్చిపోయిన తర్వాత. ఎన్ని గంటలకి? సాయంత్రం 6 గంటలకు నా కొడుకు మరణించాడు. హాస్పిటల్ పోయాను, ఇది సంగతి ఇటు జరిగిందని చెప్పారు. నేను బతిందాడుకున్నాను, రిక్వెస్ట్ డాక్టర్ని బతిందాడుకుని ఏదన్నా ఉంటే కొను ఇప్పుడు కొంచెం ఉండ, నా కొడుకుని బతికేయమ్మా, నా పిల్లగాడు చిన్నవాళ్ళు, నేను ఏజ్ బార్ అయినోడిని, నా పిల్లగాడిని బతికేయని రిక్వెస్ట్ మీద చేతులు పట్టుకొని బతిందాడితే పెద్ద మిషన్ తీసుకొచ్చి పెట్టింది ఆమె. పాపం నా రిక్వెస్ట్ మీద పెద్ద మిషన్ తీసుకొచ్చి పెట్టి పేపర్ బయటకు వచ్చింది. ఏది మన స్క్రీన్లోంచి పేపర్ బయటకు వస్తే, లేదయ్యా నీ కొడుకు చనిపోయింది, కాలం చేసినాను. అప్పుడే నా గుండె పగిలిపోయింది. ఇక అక్కడ నుంచి పోలీస్ స్టేషన్, అర్బన్ పోలీస్ స్టేషన్లో వస్తుందంట. అది అర్బన్ పోలీస్ స్టేషన్లో వస్తే, అర్బన్ పోలీస్ స్టేషన్కి వచ్చి 10 11 బాడీ ఎత్తారు. ఏముంది, సింపులే కదా. అది ఏదైనా ఉంటే మరి నా కొడుకు మెసేజ్ పెట్టిన ప్రకారం దాన్ని రాసి, ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది, ఆ ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది. ఇప్పుడు కంప్లైంట్ రాసి బాడీని ఇస్తారని నేను కూకున్నా. 2:30 దాకా టార్చర్ పెట్టారు పోలీసు వాళ్ళు. ఒక డిఎస్పీ తాయి, 4 సిఐలు, 4 ఎస్ఐలు, 10 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుల్. అసలు ఆ అర్బన్ పోలీస్ స్టేషన్ పట్టలేదు. లోపలనేనా ఇదంతా జరిగింది? పోలీస్ స్టేషన్ లోపలనే. రాత్రి ఎన్ని గంటలకి? 2:30 దాకా జరిపారు. సీసీ ఫుటేజ్ ఉంటది కదా రాత్రి. అంటే ఇక అసలు పిలవటం, ఈయన తీసేయి, వాళ్ళకేం పొంది వస్తుందో ఏందో పైనుంచి నాకు తెలియదు, తీసేయి, ఈయన తీసేయి, ఇంకిద్దరిని పెట్టు, వాడిని పెట్టుకో, ఈ ఇష్టం ఏమన్నా పెట్టుకో, ఈయన ఒక్కడిని తీసేయి, ఈశ్వరుని తీసేయమంటారా? అది ఈయన తీసేయి, నీ పెట్టుకో, నేను సహకరిస్తాను నీకు అని అంటే. బట్టి విక్రమార్క ఉన్నాడు అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక సామాన్య మానవుడిని నేను ఆ మాట లేదు కదా. ఇప్పుడు అది వాళ్ళకి ఎవరి నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీని వెనకాల బట్టి విక్రమార్క అనుచరులు వీళ్ళందరూ ఉన్నారు.
అని వాళ్ళు అంటారు. లేదు. కాంగ్రెస్ వాళ్ళేమో లేదు బీఆర్ఎస్ వాళ్ళే వీళ్ళని చంపిరని నాకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక పుల్లయ్య గారు తప్పితే నాకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు, నన్ను స్పందించిన వాళ్ళు లేరు. నేను ఇప్పుడు పుల్లయ్యకి వీళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం లేవు. ఈ మత్స్య సంఘాల వాళ్ళకేమైనా పాత గొడవలు అసలు గొడవలు ఏం లేవు. అసలు ఈ గ్రామంలో గొడవలు అనేవి ఉండవండి. అసలు ఈ గ్రామం ప్రశాంతంగా ఉండదు. ఇంకా ఒక 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాల అవతల ఏదైనా ఉంటే గొడవ జరిగిందేమో కానీ 60 సంవత్సరాలు దొరికితే అసలు గొడవలు అనేవి లేవు. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళ రాజకీయ కక్షలు ఏమి ఉండవు. టార్చర్ చేశారు. ఆ రకంగా టార్చర్ చేసి తెల్లారి ఉదయం నేను ఇక రేపు ఉదయం రాండి అన్నారు. రేపు ఉదయం రాండి అంటే 8 పోలీస్ స్టేషన్కి పోయాను. బాడీని తీసుకొచ్చుకొని దానం చేసుకుందామని. నేను ఆ నైట్ నిద్రలేదు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? బాడీని అక్కడ వదిలిపెట్టి వచ్చినాం. హాస్పిటల్లో వదిలిపెట్టి వచ్చినాం. వదిలిపెట్టి వాళ్ళు పోస్ట్ మార్టం ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వకుండా వాడు పోస్ట్ మార్టం నట్టు చేస్తారు. ఇప్పుడు ఈ రకంగా ఇట్లా టార్చర్ పెట్టి పంపించారు. మళ్ళీ తెల్లారి ఉదయం పోయింది. తెల్లారి ఉదయం పోతే వాళ్ళకి ఆ నుంచి ఫోన్ వస్తుందో నాకు తెలియదు. అసలు నా మనవడు నేను పుల్లయ్య గారు అసలు గడగడ వణికిపోతున్నారు. ఫోన్ వస్తే ఫోన్ పట్టుకునే శక్తి కూడా ఉండలేదు వాళ్ళకి. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం అడుగుతున్నారు మీరు? గవర్నమెంట్ అంటే వాళ్ళ స్పందన బట్టి నేనేం చేసానండి. ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసింది నిన్న పోయి. నా పిల్లల్ని అందరిని తీసుకొని పోయి కలెక్టర్ గారిని కలిసిన. అయ్యా నా పరిస్థితి ఇది. 14 సంవత్సరాల పిల్లలు 13, 14 13, 14 సంవత్సరాలు. ఈయన 7, ఈయన 6. ఎక్కడ? ఖమ్మంలో. అదే స్కూలా? సేమ్ స్కూల్. ₹1,00,000 పెట్టి చదివించుకుంటుండే వాళ్ళ డాడీ. మరి ఇక ఇప్పుడు చనిపోయిన దగ్గరనే ఇన్స్టిట్యూట్ స్కూల్. మరి ఇక నేను ఈ అడిగినంత ఇస్తారా? ఇప్పుడు ఏదో అప్లికేషన్ రాసి ఇచ్చి వచ్చాను. నా బాధ్యత ప్రకారం నీకు రావాల్సింది అన్నీ. నీకు భూమి అయితే నా భూమి అయితే నీది ఏ విధమైన వివాదం అయింది కాదు. రైతుకి ఏ విధమైన హక్కులు ఉండాలో ఆ హక్కులు ఉన్నాయని కలెక్టర్ గారే స్పందించండి. ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీ యొక్క కొడుకు ఆత్మహత్యని వాళ్ళు వాడుకోవాలి, సొంతంగా వాళ్ళ రాజకీయ అవసరం వాడుకోవాలని చూస్తున్నారు. దీనిపై మీరేమంటారు? నేను రాజకీయంగా పోయదలుచుకోలేదు. రాజకీయంగా పులిచి గొడవలు చేయదలుచుకుంటే ఒక 30 మందిని 40 మందిని తీసుకొని పోయి వాళ్ళ మీద గొడవ పడుతుంది. ఎవరన్నా వద్దని చెప్పిన కనీసం నా తమ్ముడు కూడా ఆయనకు రానిలేదు. వద్దు, గొడవలు వద్దు. ఇది రాజకీయంగా పూసినట్టుంటుంది. భవిష్యత్తులో ఫ్యూచర్లో రాజకీయం అయింది, ఊరికి పూస్తుంది. ఇదంతా వద్దు. మనం ఏదైనా ఉంటే నేను కాంగ్రెస్కే ఓటేసిన వాళ్ళు న్యాయమే జరగని అన్యాయమే జరగని తర్వాత ఎట్టుంటుందో స్పందన అని. సో పోలీసులు అయితే ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలి. వీళ్ళు చాలా క్లియర్గా వీళ్ళ వెర్షన్ వీళ్ళు చెప్తున్నారు. మనం అందుకే ఇద్దరి వాదన మనం తీసుకున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్తున్నది అండ్ ఫ్యామిలీ చెప్తున్నది. అల్టిమేట్గా చెప్పాల్సింది పోలీసులు, ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడు ఆయన 2:30 దాకా నన్ను హింసించారు అని అంటున్నారు. ఎస్పీ ఉన్నాడు, ఆయన పోలీసులు ఉన్నారు, డిఎస్పీ ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, పోలీస్ స్టేషన్ అంతా వాళ్ళే ఉన్నారని అంటున్నారు. సో సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. సో అంతమంది అవసరం ఏమున్నది, ఆయన నిజంగానే వేధించారన్నది కూడా బయటకు వస్తుంది కదా. సో తక్షణం నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే రైతు కుటుంబం ఎవరైనా పంట పండించే రైతే. సో 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ చదువుకి ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంటుంది. అండ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి, ఈ నియోజకవర్గంలో చాలా పెద్ద పెద్ద లీడర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ కుటుంబం దగ్గరకు వచ్చి మాట్లాడాలి, వాస్తవం ఏంటనేది తెలుసుకోవాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో, మీరు లేవనెత్తుతున్న అనుమానాల వెనుక ఇంకెవరైనా ఉన్నా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి తక్షణం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.